వచ్చింది ఇప్పుడు మనకి అని. మరి సూపర్ 6 కానీ, ఏదైతే స్పెషల్ స్టేటస్ కానీ, పోలవరం కానీ, అదేవిధంగా మన రాజధాని కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పోలవరం కంప్లీట్ అవుతుంది, రాజధాని ఆల్రెడీ చెప్పడం జరిగింది, అమరావతి రాజధాని. భారతీయ జనతా పార్టీ మేము మొదటి నుంచి కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాము, ఎప్పటి నుంచో చెప్తున్నాము. ఇప్పుడు అధికారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వారు కూడా నిన్న ఏదైతే ఎన్డీఏ శాసనసభ సభ్యులతోటి అందరితోటి మాట్లాడిన తర్వాత ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అమరావతి రాజధాని అని చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా మిగిలిన రైల్వే జోన్ అవన్నీ కూడా ఇదివరకు ఈ దుర్మార్గపు ప్రభుత్వము స్థలం ఇవ్వడం వలన విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం ఇచ్చిన వెంటనే రైల్వే జోన్ నిర్మాణపు పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. అట్లాగే స్పెషల్ స్టేటస్ అనేది అది ఆల్రెడీ క్లోజ్డ్ చాప్టర్. స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి మన పూర్తి ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్రం కూడా కీలక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి దీనికి సంబంధం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కాదు. బట్ ఏదేమైనా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని బాగు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకుని ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ప్రమాణ స్వీకారానికి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఇంకా కేంద్ర మంత్రులు చాలా మంది, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రావాలి. లాస్ట్ మినిట్ లో ఆయన ప్రోగ్రాం వలన ఇబ్బంది వచ్చింది, అందుకు వారు మెసేజ్ కూడా పంపించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం పైన ప్రత్యేకమైన దృష్టి సారించి మనకి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఇబ్బంది లేకుండా బయటపడేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు.